చెప్పండి, ఏం జరుగుతుంది తెలంగాణ తెలుగుదేశంలో? తెలంగాణలో ఏం జరుగుతుందని అడగాలి. తెలుగుదేశంలో అనేది ఇది నిరంతర ప్రక్రియ. 82 మార్చి 29 తెలుగుదేశం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆవిర్భవింపజేసిన నాటి నుంచి నేటి వరకు ప్రజల గొంతుకగా, ప్రజల బడుగు బలహీన వర్గాల వేదికగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతుంది. ఇది తెలంగాణలో తెలుగుదేశం పరంపర. తెలుగుదేశం ఆవిర్భావం ఈ తెలంగాణ ప్రాసెస్లో ఎంత చరిత్రాత్మకమైనటువంటి ఘట్టమో, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కూడా అంతటి చరిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్నటువంటి. అది మనం తర్వాత వద్దాం. అంటే దాంట్లో ఎటువంటి రెండో అభిప్రాయం లేదు. తెలుగుదేశం ఆవిర్భావం సరే, తెలంగాణ ఇవన్నీ. నేను అనేది ఏంటంటే నిజాయితీగా చెప్పండి, ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశంలో భిన్న స్వరాలు వినపడుతున్నాయి. ఇటీవల కాలంలో మనం చూసాం. అంటే మోత్పల్లి నరసింహులు గారు ఒక మాట మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. దాన్ని ఎవరూ ఖండించటం లేదు. అంటే తెలుగుదేశం లాంటి పార్టీ ఎటు వెళ్తుందో ఒక డైరెక్షన్ లేకపోవడం అనేటువంటిది బహుశా తెలుగుదేశం కార్యకర్తలనే కొంచెం వేధిస్తున్నటువంటి సమస్యగా ఉన్నది. దాన్ని మీరు అంటే జవాబు చెప్పగలరా? చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? స్ట్రైట్ పాయింట్కి వచ్చారు మీరు. ప్రజెంట్ సినారియోకి వచ్చారు. ప్రజెంట్ సినారియో అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎందుకు ముడివేడి చెప్పాను అంటే, ఎన్టీ రామారావు గారు ఆవిర్భవించేసిన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు పెద్దలు వారి నేతృత్వం, నాయకత్వం వహించినటువంటి పార్టీకి ఈ యొక్క పరిస్థితి రావడం అనేది రాష్ట్ర విభజనతో వచ్చింది. అది తెలుగుదేశం పార్టీ స్వయంకృతాపరాధంతోనో, నాయకుడి స్వయంకృతాపరాధంతో వచ్చింది కాదు. వచ్చిన పరిణామాలని, పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని మనం పార్టీని మనుగడ సాగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనే ఆలోచనతో రాష్ట్ర విభజన తీసుకొచ్చింది. కానీ లేకపోతే వాళ్ళల్లో చిత్తశుద్ధి లేదు తెలంగాణ పట్ల. వాళ్ళకెంత చిత్తశుద్ధి లేదో కేసీఆర్ కూడా ఉద్యమం ఊపిరిగా చేసుకొని రాజకీయాల పబ్బం గడుపుకుందామనేటువంటి అనుకున్నారు తప్ప నిజంగా రాష్ట్రం వస్తుంది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుదామనుకుని కూడా అనుకున్నారని నేనైతే ఊహించాను. అయితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి విషయానికి వచ్చేసరికి ఎన్టీ రామారావు గారు పార్టీ సారథ్యం వహించారు, చంద్రబాబు నాయుడు గారు సారథ్యం వహించారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇన్ఎవిటబుల్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణకి స్వతంత్రంగా స్వతహాగా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగేటట్టు పార్టీని తీర్చిదిద్దుకోమని తెలంగాణ నాయకత్వం రమణ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరి చేతులు పెద్దలు నరసింహులు గారు కానీ, ప్రకాష్ రెడ్డి గారు కానీ, పెద్దరెడ్డి గారు, రావుల చంద్రశేఖర్ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా అందరి యొక్క అనే చేతుల్లో పెడితే మాలాంటి వాళ్ళందరం కూడా ఎప్పుడు 82 పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళం. ఆ రోజు కార్యకర్తలాగా ఉన్నా, ఈరోజు నాయకత్వంగా పదవులు వచ్చినా ఈరోజు కూడా ఒక కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నాం ఫుల్ టైం పార్టీ కోసం. అంటే ఇలాంటి వాళ్ళు నేనొక్కడని కాదు, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా వేలాది మంది కార్యకర్తలు ఇట్లా ఉన్నారు. అందుకనే వేలాది మంది నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ అవును ప్రస్తుతం 4 రోడ్ల కూడలి మధ్యలో ఉన్నట్టుగా ఎటు వెళ్ళాలి? ఒక నాయకుడేమో కాంగ్రెస్కి మేము వ్యతిరేకం అని చెప్తున్నారు, ఇంకొక నాయకులేమో అవసరమైతే కాంగ్రెస్ పొత్తుకు సిద్ధం అంటున్నారు. ఇటువంటి వైరుధ్యాలు ఏంటి అంటే మీరు అనుకోవడం, దాంట్లో నేను రేవంత్ రెడ్డి గారిని తప్పుపట్టను, నరసింహులు గారిని తప్పుపట్టను. ఇద్దరి వాదనలు కరెక్టే, ఇద్దరు వాదనలో వాస్తవం ఉంది. ఎలాగంటే ఫస్ట్ నరసింహులు గారి వర్షన్కి వద్దాం. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావం చేసినప్పుడు ఆత్మగౌరవం నినాదంతో ఈ ఢిల్లీ వారసత్వ రాజకీయాలు ఇక్కడ తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళకి జరిగిన అవమానాలు ఇవన్నీ చేసి ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలని, తెలుగువాడికి జరుగుతున్న అన్యాయాలని మరి ఏకరువు పెట్టి అధికారానికి వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టింది పార్టీ. కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉంటుందని భావిస్తారు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా. అయితే వారు చెప్పిన దాంట్లో కాంగ్రెసేతర పార్టీలు అంటే టీఆర్ఎస్, బీజేపీలు, కాంగ్రెసేతర పార్టీలు వాళ్ళతోటి ఇప్పుడు బీజేపీతో అలయన్స్ ఉంది. ఎన్డీఏ 1లో ఉన్నాం, ఎన్డీఏ 2లో ఉన్నాం, ఇప్పుడున్నాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వారి వాదనలో నేను తప్పని అనను.
ఎట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి గారి విషయానికి వద్దాం. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో కూడా నాకేం తప్పుగా అనిపించలా. ఇవాళ తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షల మేరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అవుతాడనుకుంటే వచ్చి కేసీఆర్ గారు ఆ కుర్చీలో కూర్చొని మళ్ళీ పోయిన ఫ్యూడల్ భూస్వామ్య పరిపాలనను చవిచూపిస్తూ ప్రజలకి మళ్ళీ గతించిన పటేల్ పట్వారీ వ్యవస్థను పునరుద్ధరించిన తట్టు ఇప్పుడు రైతు సంఘాలు ఏర్పాటు చేస్తూ ఇటు వస్తున్నప్పుడు కేసీఆర్ వర్సెస్ కేసీఆర్, తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ సమాజం మరి రూపకల్పన చేయాల్సినటువంటి ఉద్దేశంతో ఆయన అనడంలో తప్పు లేదు. కేసీఆర్ టీఆర్ఎస్ ఏతర పార్టీలన్నింటినీ ఒక వేదిక మీద మరి ఉండి ఈ యొక్క నియంతృత్వ ఫ్యూడల్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. రెండు కరెక్టేనంటారా? రెండు కరెక్టే. ఇక్కడ ఎన్నికల ముందు 5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా మేము ఉన్నాం. అదే టీఆర్ఎస్ తోటి పొత్తు కలిసినటువంటి సందర్భం కూడా ఉంది 2009లో. ఆ తర్వాత 2004లో టీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ కలిసింది. టీఆర్ఎస్ సంకర పార్టీలాగా అన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు ఏర్పాటు చేసుకుంది. ఆయా సందర్భాలు సమయాన్ని బట్టి వాళ్ళు నడిచారు. ఇవాళ ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు 4/3 క్యాబినెట్ మంత్రులందరూ టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. For more videos, please subscribe iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.